మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. మొదటి వచనం. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే దేవుని రాజ్య స్థాపన. దేవుని రాజ్య స్థాపన. దేవుని రాజ్యం ఎక్కడ స్థాపించబడింది, ఎలా స్థాపించబడింది, ఏ విధముగా స్థాపించబడింది, దేవుని రాజ్య స్థాపన అంటే ఏంది? వినాలి జాగ్రత్తగా. దేవుని రాజ్య స్థాపన అనే ఈ సంగతిని ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు స్థాపించారు ఆ రాజ్యాన్ని ఈ భూమి మీద? ఎలా జరిగింది? ఇదిగో ఇక్కడ ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటే, పరలోక రాజ్యము సమీపించుతున్నది, మారు మనసు పొందుడి. ఇప్పుడు ఈ మాట ఎలాగుంది? పరలోక రాజ్యము సమీపిస్తుందంటే వస్తుంది, సమీపిస్తూ ఉంది, వస్తుంది, సమీపిస్తూ ఉంది. మారు మనసు పొందండి. మనకి ఎలా కనిపిస్తుంది అంటే, అదిగో బస్సు అక్కడ ఉంది, వస్తుంది, అంతేగా, వచ్చింది కాదు, వస్తూ ఉంది, వస్తూ ఉంది. మారు మనసు పొంది రెడీగా అండి అని చెప్పాడు ఆయన. రండి, నేను ఇంకొక మాటను కూడా ఈ సంగతి విషయమై మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయం 17 వచనం. అప్పటి నుండి యేసు, పరలోక రాజ్యము సమీపించుతున్నది గనుక మారు మనసు పొందుడని ప్రకటించ మొదలుపెట్టెను. పరలోక రాజ్యము సమీపించుతున్నది గనుక మారు మనసు పొందుడని యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించాడు. సమీపించుతున్నది, వస్తూ ఉంది, సమీపిస్తూ ఉంది అని. ఆ దినాలలో అంటే దేవుని రాజ్య స్థాపన ఇంకా జరగవలసిన సమయం ఉన్నప్పుడు ఈ సంగతి చెప్పాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాజ్యాన్ని ఎలాగ స్థాపించాడు ఆ సంగతిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. రండి, నేను ఇంకా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 41 వచనం. 1వ అధ్యాయం 41 వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 41 వచనం. అతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి, మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పాను. ఆంద్రేయ పేతురును చూసి, సీమోను పేతురును చూసి, మేము మెస్సయ్యను కనుగొంటిమి. ఎందుకంటే బైబిలు కొన్ని చోట్ల మనకి బాగా అర్థం కాదు, సరిగా అర్థం కాదు. దాన్ని ఎవరైనా తెలిస్తే అర్థమైంది. మెస్సయ్యను కనుగొంటిమి అనే మాటకు అర్థం ఏంటంటే, యూదులలో లేదా ఇశ్రాయేలీల రక్షకుడైన మెస్సయ్య వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలను రక్షించడానికి ఇశ్రాయేలీల రక్షకుడైన మెస్సయ్య వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు కనిపించగానే వాళ్ళు అనుకున్నారు, ఇదిగో ఇశ్రాయేలీల రక్షకుడు వచ్చాడు. ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు అనేకులైన రక్షకులను పంపించాడు. సాంసోను, గిద్యోను, వీళ్ళంతా సమూయేలు వరకు, దావీదు వరకు వాళ్ళంతా ఇశ్రాయేలును రక్షించడానికి వచ్చిన రక్షకులు. కానీ యేసు ప్రభువును కూడా అలాగే అనుకున్నారు. శత్రువు చేతు నుండి ఇడిపించడానికి వచ్చిన రక్షకుడు అని అనుకున్నారు. పక్కనున్న దేశపు శత్రువు చేతు నుండి ఇడిపించడానికి వచ్చిన రక్షకుడని వాళ్ళు మెస్సయ్యను మేము కనుగొన్నాం, ఆ మెస్సయ్య వచ్చాడు, ఆయన మనం వెంబడించుదాం రండి అని వాళ్ళు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కానీ ఏ రక్షకుడు వచ్చాడు? వాళ్ళు అనుకున్న ఏ రక్షకుడు? రండి, ఆ మాట నేను మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చదువుతాను. అదే 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 49వ వచనం. నతానీయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఎవరంట ఆయన? ఇశ్రాయేలు రాజు అని. ఎవరు వచ్చారనుకుంటున్నారు?
ఇశ్రాయేలు రాజు వచ్చాడు అనుకుంటున్నారు వాళ్ళు. నువ్వు ఇశ్రాయేలు రాజు అని మేము అనుకుంటా ఉన్నాం. దేవుని కుమారుడైన క్రీస్తు వస్తాడు, ఇశ్రాయేలు మధ్య దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఇశ్రాయేలుని రక్షిస్తాడు అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువాని గురించి ఏం రాయబడింది? యేసు ప్రభువాని గురించి ఏం రాయబడి ఉందంటే ఆ సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను రండి. ఆయన గురించి ఏం రాయబడి ఉంది? మత్తయి సువార్త ఆయన గురించి ఏం రాయబడింది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎందుకు వచ్చాడు ఆయన? పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు ఆయన. వాళ్ళు ఏమనుకున్నారు? పక్క దేశంలో ఉన్న, లేకపోతే వాళ్ళపైన పరిపాలన చేస్తున్న ఆ రోమా దేశపు వారి శత్రువుల నుండి, వారి విరోధుల చేతి నుండి రక్షిస్తాడు అనుకున్నారు. కానీ ఆయన వచ్చింది దేనికి? పాపముల నుండి రక్షించటానికి. ఆయన ఎందుకు వచ్చాడు? మనందరి పాపముల నుండి మనలను విడిపించడానికి ఆయన వచ్చాడు. ఆయన పాపుల రక్షకుడు. ఆయన ఈ భూలోకానికి వచ్చింది నశించిన దానిని వెదకి రక్షించడానికి. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ భూలోకానికి దిగివచ్చి నశించిపోతున్న మనలో ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన మన కొరకై ఆ శిలువ శిక్షకు తనను తానే అప్పగించుకున్నాడు. పాపిని రక్షించుటకు, పాపముల నుండి విడిపించడానికి. అందుకనే ఆయనకి రక్షకుడు అని పేరు పెట్టబడింది. అందుకని ఆయనకి రక్షకుడు అని పేరు పెట్టబడింది. రండి, మనం ఈ రకంగా కొన్ని సంగతులు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎవరికెవరికి ఆయన రక్షకుడు? ఎవరికెవరికి రక్షకుడు ఆయన? రండి, నేను ఈ మాట చదువుతాను. ఎవరికెవరికి రక్షకుడు? ఎవరికెవరికి రక్షకుడు? ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. ఎవరికెవరికి రక్షకుడు? యేసు ప్రభువారు ఎవరికెవరికి రక్షకుడు? చదువుదారండి. 4వ అధ్యాయం 42వ వచనం. మా మట్టుకు మేము విని ఆయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని రే. ఎవరంటైనా లోక రక్షకుడు. లోకమంతటిని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. లోకములో ఉన్న ప్రతి పాపిని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. మనుషులందరి రక్షకుడు ఆయన. వాళ్ళు అనుకున్నారు ఈయన మన రాజు, ఈయన రాజుగా చేద్దాం, మనల్ని పరిపాలిస్తాడు, మనకి విడుదల చేస్తాడు, మన పక్షమున యుద్ధము చేస్తాడు. రాజు ఏం చేయాలి అసలు వాస్తవంగా? రాజు ఏం చేయాలి వాస్తవంగా? తన ప్రజల పక్షాన యుద్ధం చేయాలి. తర్వాత తన ప్రజలను పోషించాలి. తన ప్రజలను శత్రువు చేతి నుండి విడిపించాలి. దానికి వచ్చాడనుకున్నారు వాళ్ళు. కానీ ఆయన ఆ పనికి కాదు వచ్చింది. ఆయన రాజు, అదే టైంలో యాజకుడు, అదే టైంలో ప్రవక్త, అదే టైంలో న్యాయాధిపతి. ఆయన మన ప్రధాన యాజకుడు ఆయనే, న్యాయాధిపతి ఆయనే, ప్రవక్త ఆయనే, రాజు ఎలా అయ్యాడు? కానీ వాళ్ళు రాజును చేస్తానంటే ఆయన వెళ్ళలేదు. ఎలా చేయబోయారు వాళ్ళు? రండి, నేను మీకు మాట జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు ఎలా రాజుని చేయబోయారో యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోగా యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. రాజుగా చెయ్యాలి అని ఈయన తీసుకొని వెళ్ళి రాజుగా చేస్తే
మనందరినీ రక్షిస్తాడు అని ప్రయత్నం చేశారు. ఈయనే మెస్సయ్య, ఈయనే రాజు, ఈయనే రక్షకుడు అనుకున్నారు వాళ్ళు. ఈయనే రక్షకుడు అనుకున్నారు. ఎలాగ అనుకున్నారు? దేని గురించి అనుకున్నారు? ఎలాగ తెలుసు వాళ్ళకి? దేనిని బట్టి? ఆయన ఇశ్రాయేలు రాజు అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. వాళ్ళు అనుకోవటంలో కూడా కొన్ని సంగతులు ఉన్నాయి. కానీ ఆయన భూమి మీద జన్మించింది ఇశ్రాయేలును పరిపాలించడానికి కాదు, కానీ ప్రపంచ దేశములను పాపముల నుండి విడిపించడానికి ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చాడు. అందరినీ పరిశుద్ధులుగా చేయటానికి ఈ భూలోకానికి దిగి వచ్చాడు. పరిశుద్ధులందరి ఆరాధనలు ఆయన అందుకోవటానికి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి, ఆ రాజ్యములో వీరందరినీ చేర్చుకోవటానికి ఈ భూలోకానికి వచ్చారు. అది తెలియక, ఆయన రాజ్యంలో చేరటం తెలియక చేరలేకపోతా ఉన్నారు చాలామంది. ఆయన రాజ్యాన్ని ఎలా స్థాపించాడు? రండి, నేను మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఆయన గురించి బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడి ఉందో ఆ సంగతులు చదువుకుంటూ నేను మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తాను. రండి, ఇక్కడ ఒక మాట చదువుకున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. రాజైన మొదటి వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దేశమున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజించ ఉచితమనిరే. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. ఇక్కడ 2 సంగతులు మనకు జ్ఞాపకం చేశాడు. ఒకటి, యూదుల రాజు అని వాళ్ళు చెబితే వీళ్ళేం చెప్పారు? క్రీస్తు ఎక్కడ పుడతాడు. వాళ్ళేం చెప్పారు? మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించవచ్చాము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయనను మేము పూజించడానికి వచ్చాము, ఆ రాజును పూజించడానికి వచ్చామన్నారు. ఆ రాజును ఆరాధించడానికి వచ్చాము. ఎందుకు? యూదుల రాజు అయితే ఆయన ఎందుకు ఆరాధించాలి? యూదుల రాజు అయితే ఆయన ఎందుకు వాళ్ళు ఆరాధించాలి? తూర్పు దేశం ఎక్కడో వాళ్ళ దేశం. ఆ దేశం నుండి వాళ్ళు ఆరాధించడానికి వచ్చారు. వాళ్ళు ఎందుకు ఆరాధించాలి ఆయనని? మేము పూజించడానికి వచ్చాం. వచ్చి వాళ్ళ దగ్గరున్న ఎండి బంగారము, ఆ సామ్రాణి బోళము వాళ్ళు అర్పించి ఆయనను ఆరాధించారు. ఎందుకలా ఆరాధించాలి? ఆయన ఎవరో వాళ్ళకి తెలుసు, ఆయన ఎవరో రాజుకి తెలుసు. రాజు ఏమన్నాడు? క్రీస్తు ఎక్కడ పుడతాడు. ఇప్పుడు 2 మాటలు మనకు అర్థమైనాయి. ఒకటి, ఆయన యూదుల రాజుగా పుట్టాడు. యేసు అని మనం చదువుకున్నాం, ఆయన పాపులను విడిపించడానికి వచ్చిన రక్షకుడని. ఇక్కడ అన్నాడు క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అడిగాడు. ఆయన దేవుని కుమారుడని మనం చదువుకున్నాం. ఇందాక కూడా మనం దేవుని కుమారుడు, ఆయన ఈ లోకానికి రాజు అవుతాడు అని. ఇంకో మాట మనం ఆలోచన చేస్తాం కదా, యేసు క్రీస్తు ప్రభు అని. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని రాసి ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యూదుల రాజుగా పుట్టినవాడు అని రాశాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? పైనుండి మనం చదువుకుంటా ఉంటే, ఒకటి మెస్సయ్య అన్నారు, ఒకటి రాజు అన్నారు, రెండవది యూదుల రాజు అని అన్నారు. యేసు ప్రభు వారిని ఒలీవ కొండపైన బంధించిన తర్వాత పట్టుకొని వెళ్ళి పిలాతు ఎదుట నిలిపారు. పిలాతు ఎదుట నిలిపి అక్కడ ఒక మాట అన్నారు. అక్కడ ఏమన్నారంటే, ఈయన నేను ఒక రాజునని క్రీస్తునని చెప్పుకున్నాడు అని చెప్పారు. ఏమన్నాడు? ఈయన నేను ఒక రాజునని చెప్పాడు, క్రీస్తునని కూడా చెప్పాడు అని ఒక నేరం మోపారు ఆయన మీద. రాజునని చెప్పారు, క్రీస్తునని కూడా చెప్పాడని నేరం మోపాడు.
నేరం మోపితే పిలాతు ఏం చేశాడంటే ఆయన పిలిపించి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? రండి, నేను ఆ సంగతి జ్ఞాపకం చేస్తాను. మళ్ళీ ఆయన ఈ సంగతిలో అడుగుతూ ఉన్నాడు. ఏమని? రండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 27వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగగా అతన్ని చూసి నీవన్నట్టే అనిను. నీవన్నట్టే, ఆ మాటకు అర్థమైంది. పిలాతు అడిగాడు, యూదుల రాజువా అని అడిగాడు. అడిగితే యేసు ప్రభువారు అన్నాడు, నీవన్నట్టే అన్నాడు. అంటే నీవన్నట్టు అంటే ఏమన్నట్టు? ఒప్పుకున్నట్టేనా? అవును అన్నట్టేగా. నీవన్నట్టే అన్నాడు. పిలాతుకేం అర్థం కాల. నీవన్నట్టే అనగానే పిలాతు ఆయన పంపించేశాడు. ఈ మాట చెప్పేటప్పుడు గొలుసుల చేత బంధించబడి ఉన్నాడు యేసు ప్రభువారు. గొలుసుల చేత బంధించబడిన ఆ బంధకముల గొలుసులని సైనికులు పట్టుకొని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళి మాట్లాడించారు. మళ్ళీ తీసుకొని వెళ్ళారు. పిలాతు దగ్గరికి యేసు ప్రభువారిని తీసుకొని వచ్చేటప్పుడు చాలామంది సైనికులు అక్కడ ఉన్నారు. యేసు ప్రభువారి చుట్టూ నిలబడ్డారు. యేసు ప్రభువారిని ఏ రీతిగా వాళ్ళు అక్కడ పిలాతుకు అర్థమయ్యేలాగా చేశారంటే, బందిపోటు దొంగను బంధించినప్పుడు ఏం చేస్తారు? బందిపోటు దొంగని ఒక న్యాయాధిపతి ఎదుట నిలువబెట్టినప్పుడు ఏం చేస్తారు? అది ఆ ఫీలింగ్ కలిగేలాగా చేశారు ఆడ. అంటే బంధించి పట్టుకొని గొలుసుల చేత ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళి ఈయన ఎంత మాత్రం మాట్లాడటానికే కానీ కదలటానికి వీలు లేకుండా నిలబెట్టారు. పిలాతు ఎదుట నిలబెట్టి మాట్లాడించారు, తీసుకొని వెళ్ళారు. మాట్లాడిన మాటలని సైనికులు ఉన్నారు. సైనికుల్లో వీధులు ఉన్నారు. యూదులు ఆయన ఏమన్నారంటే, నువ్వు మా రాజువా అన్నారు. ఏమన్నారు? నువ్వు మా రాజువా? మొట్టమొదటి మనం ఏం చదువుకుంటూ వస్తూ ఉన్నాం? ఇశ్రాయేలు రాజు అని, యూదుల రాజు అని. కానీ ఆయన గురించి మరొక వైపున ఏం రాయబడి ఉంది? రక్షకుడని, పాపుల రక్షకుడని, లోకరక్షకుడని రాయబడి ఉంది. ఇక్కడ మనమేం చదువుతున్నామంటే, యూదుల రాజు అనగానే వాళ్ళందరూ ఏం అడిగారంటే, నువ్వు మా రాజువా? యూదుల రాజువా? ఎలా నీవు రాజు అయ్యావు మాకు అని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళినాక ఆ సైనికులు యేసు ప్రభువారితో మాట్లాడిన ఆ సంగతుల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, అదే మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచనం. 27వ అధ్యాయం 27వ వచనం నుండి వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో ఇక్కడ అర్థమైంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, సైనికులు తీసుకొని పోయి ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో. నీవు రాజు అయితే వాళ్ళు అన్నారు, నీవు రాజు అయితే నీ కిరీటం మీదని అడిగారు. నువ్వు రాజు అయితే నీ కిరీటం ఏది? రాజుగారి కిరీటం ఉంటుందిగా, నీ కిరీటం ఏది? నీవన్నట్టే అన్నావుగా, నీ రాజు అయితే కిరీటం ఏది? నీకు ఎప్పుడు పట్టాభిషేకం చేయబడింది?
నీవెప్పుడు రాజుగా అభిషేకించబడ్డావు? నీకు పట్టాభిషేకం చేసి అభిషేకించిన వాళ్ళు ఎవరు అని అడుగుతూ ఆయన తీసుకొని వెళ్ళారు. 27వ అధ్యాయం 27 వచనం నుండి చదువుదాం. 27వ అధ్యాయం 27 వచనం నుండి చదువుదాం రండి. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చి, ఇక్కడ ఏం జరుగుతుంది మీకు అర్థమయ్యేలాగా చెప్పి నేను ఆ సంగతులు చెప్తాను. ఇక్కడ పట్టాభిషేకం జరిగింది, దేవుని రాజ్య స్థాపన జరిగింది, క్రీస్తు రాజ్య స్థాపన జరిగింది, యేసు రాజ్య స్థాపన జరిగింది, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం యొక్క స్థాపన జరిగింది. ఏనండి జాగ్రత్తగా, ఏం జరిగింది ఇక్కడ అంటే, ఒక రాజుకి పట్టాభిషేకం జరగాలి అంటే సైనికులు ఉండాలి. ఎక్కడ జరగాలి? అది అధికార మందిరములోనే జరగాలి. అందుకని ఇక్కడ అధికార మందిరములో అని రాయబడింది. అధికార మందిరములో అని రాయబడింది. సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత సైనికులు అందరూ ఉండాలి. సైనికులు ఉన్నారు, అధికార మందిరం ఉంది. ఇప్పుడు ఈయన పట్టుకొని వచ్చి అంటున్నారు, నీవు రాజువా? మన రాజే ఈయన అంటారు ఒకళ్ళు, యూదుల రాజే అంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన్ని మాట్లాడుతూ ఇక్కడ ఇంకా ఏమన్నారు చదువుదాం రండి. 28వ వచనం, వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించిరి. ఎందుకు ఆయన వస్త్రాలు తీసివేసి ఎర్రని అంగీని ఎందుకు తొడిగించారు? ఇప్పుడు రండి, నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయం 16 వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 16 వచనం. 15వ అధ్యాయం 16 వచనం నేను చదువుతున్నాను. అంతటా సైనికులు ఆయనను ప్రెతోరియమను అధికార మందిరములోనికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకొని ఆయనకు ఊదా రంగు వస్త్రమును తొడిగించి, ఇక్కడ 2 సంగతులు మనకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. అధికార మందిరం అంటే ఏ అధికార మందిరము అంటామని, ప్రెతోరియమను అధికార మందిరం. ఈ రాజ్య స్థాపన జరిగినది ప్రెతోరియమను అధికార మందిరములో. ఈ రాజ్య స్థాపన జరిగింది ప్రెతోరియమను అధికార మందిరములో. ఎర్రని అంగి అన్నాడు కదా, ఎర్రని అంగి అంటే దాని అర్థం ఏంటంటే, రాజులు ఎర్రని రంగును పోలిన ఊదా రంగు వస్త్రాన్ని ధరిస్తారు. ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఆ కిరీటాన్ని ధరించినప్పుడు, ఆ రాజ్యములో వారికి అభిషేకం జరిగేటప్పుడు లేదా పట్టాభిషేకం జరిగేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఊదా రంగు వస్త్రము అధికారానికి సూచన. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? వాళ్ళు హేళన చేయటానికి చేస్తున్నారు, వాళ్ళు ఎక్కిరించడానికి చేస్తున్నారు, వాళ్ళు తోలనాడుతూ చేస్తున్నారు, వాళ్ళు అపహాస్యం చేయటానికి చేస్తున్నారు ఈ పని. దేవుని ప్రణాళిక ఏంది? దేవుని ప్రణాళిక ఏంది? ఇది జరగాలి అని. వాళ్ళు అపహాస్యం చేసేది వాస్తవికమైన సత్యానికి, ప్రపంచ దేశములను రక్షించడానికి ఒక రక్షకుడు దేవుని రాజ్య స్థాపన. అసలు యేసుక్రీస్తు భూలోకములో ఎందుకు జన్మించాడు అంటే ఇదిగో దీని కొరకు. ఇది ఒక ప్రణాళిక, చాలా ఉన్నాయి కానీ ఇది ఒకటి. ఆయన జన్మించడానికి కారణం ఇదొకటి. ఆయన జన్మించడానికి కారణం ఇది ఒకటి. రండి, నేను మళ్ళీ మత్తయి సువార్తలని మళ్ళీ కొన్ని సంగతులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
28వ వచనం చదివాం. 27వ అధ్యాయం 28వ వచనం చదివాం. 29వ వచనం చదువుదాం. 29వ వచనం. ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. మీకు అర్థమవుతుందా ఇక్కడ జరిగిన సంఘటన? ఏమన్నాడంటే, ఇప్పుడు అధికార మందిరంలోనికి తీసుకొని వెళ్ళారు. సైనికులందరినీ సమకూర్చారు. సమకూర్చిన తర్వాత ఆయనకి ఊదా రంగు వస్త్రం తొడిగించారు. ఊదా రంగు వస్త్రాన్ని తొడిగించి, ఇక రాజుకి కిరీటం కావాలరా అన్నాడు ఒక ఆయన. రాజుగారికి కిరీటం కావాలిగా అన్నాడు. అవును, రాజుగారి కిరీటం కావాలి కదా, రాజుగారి కిరీటం కావాలి. ఇప్పుడు కిరీటం రాజుగారికి పట్టాభిషేకం జరిగేటప్పుడు ఒకవేళ అర్జెంటుగా కిరీటం దొరకలేదనుకో, వాళ్ళు ఏం చేస్తారు? రాజులు ముహూర్తం పెట్టుకుంటారు. వాళ్ళ ముహూర్తానికి కిరీటం అందకపోతే ఏం చేస్తారంటే, ఒక పట్టు వస్త్రాన్ని ఆ కిరీటంలాగా అల్లుతారు, లేదా పువ్వులతో ఒక కిరీటంలాగా అల్లుతారు. అల్లి ఆ సమయానికి కిరీటం రాలేదు కాబట్టి దానితో రాజుని పట్టాభిషేకం చేస్తారు, అభిషేకం చేస్తారు. పట్టాభిషేకం చేస్తాడు. కనుక ఈ సమయానికి ఈ రాజుగారి కిరీటం దొరకలేదు. ఈ సమయానికి ఈ రాజుగారి కిరీటం ఏంది? ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక ముళ్ళ తీగని తీసుకొని వచ్చారు. ఒక ముళ్ళ తీగని తీసుకొని వచ్చి సైనికులందరూ నలుగురు కలిశారు. ఆ ముళ్ళ తీగని గుండ్రంగా మెలిచారు. ముళ్ళ తీగని గుండ్రంగా మెలిసి ఆ తలపైన పెట్టారు. తలపైన పెట్టి ప్రతి ఒక్కడు వస్తాడు, యూదుల రాజా నీకు శుభము అని చెప్తాడు. ఎదురుగా మోకరిస్తాడు. చాలామంది మోకరించారు. రాజు దగ్గర సైనికులు మోకరిస్తారు. వాళ్ళు మోకాళ్ళునేది వచ్చేది యూదుల రాజా నీకు శుభము అని చెప్పి ఆయన చెంపల పైన కొట్టేది. గట్టిగా కొట్టడం వల్ల ఆయన పడిపోతాడు. పడిపోతే కిరీటం పడిపోతుంది. మళ్ళీ లేపి కూర్చోబెట్టి మళ్ళీ కిరీటం పెడుతున్నారు. మళ్ళీ యూదుల రాజా నీకు శుభమని మళ్ళీ మరొకడు కొడుతున్నాడు. ఆయన పడిపోతూ ఉన్నాడు. ఆ కిరీటం పడిపోతూ ఉంది. మళ్ళీ పెడుతున్నారు. ఒకడు అన్నాడు, ఈ కిరీటం ఎన్నటికీ పడిపోకుండా ఉండాలి అంటే, ఎప్పటికీ ఈ కిరీటం మళ్ళీ ఆ తల నుండి రాకుండా ఉండాలి అంటే ఈ ముళ్ళు తలలో దిగిపోయేటట్టు కొట్టాలి అన్నాడు. ఈ ముళ్ళు తలలో దిగిపోయేలా కొట్టాలన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే ఆ కిరీటాన్ని తలపైన పెట్టి రిల్ అన్నాడుగా. రిల్ అంటే ఆ భాషలో కట్టె ముక్క లేదా కర్ర ముక్క అని అర్థం. ఆ కర్ర తీసుకున్నారు, ఆ కిరీటం పైన కొట్టడం మొదలుపెట్టారు. ముళ్ళన్నీ తలలు దిగిపోయినాయి. రక్తము ధారలు అవుతూ ఉంది. ముళ్ళన్నీ తలలో దిగిపోయింది. రక్తము ధారలు అవుతూ ఉంది. తలను ముండ్లు గుచ్చింది ఒకరు, శీలలో నాటింది మరి ఒకరు. తలను ముండ్లు గుచ్చింది ఒకరు, శీలలో నాటింది మరి ఒకరు. గాయపరచినారా పలు బాధలు పెట్టారా, గాయపరచినారా పలు బాధలు పెట్టారా. నోరు తెరువలేదా ఏ ప్రభువు,
బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రభువు. బదులు పలుకలేదాయ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఓ ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. వాళ్ళు ఆయన ఎదుట మోకాళ్ళుని ఆ కట్టె తీసుకొని తలపైన కొట్టి కొట్టి ఆ ముళ్ళన్నీ తలలో దిగిపోతుంటుండగా వాళ్ళు రక్తము ధారలైనట్లుగా ఆ కిరీటము ఇంకెన్నటికీ రాకూడదన్నారు. వాస్తవంగా ఆ కిరీటం ఇంకెన్నటికీ రాకూడదు. ఒకవేళ యూదుల రాజుగా ఆయన అంగీకరిస్తే ఈ ముళ్ళ కిరీటం కాకుండా ఆయన బంగారంతోనూ రత్నాలతోనూ ముత్యాలతోనూ అలంకరించిన కిరీటాన్ని కానీ ఆయన ధరిస్తే యూదులకు మాత్రమే రాజు అయ్యేవాడు. ఆయన యూదులకు మాత్రమే రాజు కాదు ఇప్పుడు, మరి ప్రపంచములకు రాజు, ప్రపంచానికే రాజు, మనందరికీ రాజు. ఆ రాజ్య స్థాపన అలాగ జరుగుతూ వచ్చింది. ఎలాగ జరుగుతూ వచ్చింది? వాళ్ళు ఇంకా అన్నాడు, ముండ్ల కిరీటమును అప్పుడప్పుడే అల్లి ఆయన తల మీద పెట్టి ఆ రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి 30వ వచనం ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లు తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆ రెల్లు తీసుకొని ఆయన తల మీద కొట్టిరి. రాజును అభిషేకం చేసేటప్పుడు తైలముతో అభిషేకం చేయాలి. తైలాభిషేకంతో అభిషేకం చేయాలి. అక్కడ తైలము లేదు కానీ రక్తమే దారులు అయ్యింది. రాజుకు అభిషేకం జరిగేటప్పుడు అత్తరు పన్నీరు కావాలి కానీ అత్తరు పన్నీరుకు బదులుగా ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడింది. జయధ్వనులు చేయాలి, జయధ్వనులకు బదులుగా అపహాస్యము చేశారు. చప్పట్లు కొట్టాలి, చప్పట్లకు బదులుగా చంపదెబ్బలు, ఘనతకు బదులుగా పీడిగుద్దులు, అవమానము, హేళనతో జరిగింది ఈ అభిషేకం. ఈ అభిషేకం హేళనతో జరిగింది. ఆయన ముఖాన్ని ఉమ్మి వేయడం ద్వారా వదకు సిద్ధమైన గొర్రె పిల్లబోలే మోమున ఉమ్మి వేయా మౌనివైనావే. వదకు సిద్ధమైన గొర్రె పిల్లబోలే మోమున ఉమ్మివేయా మౌనివైనావే. దూషించి అపహసించి హింసించిరా నిన్ను, దూషించి అపహసించి హింసించిరా నిన్ను. ఊహకు అందదే నీ త్యాగమేసయ్యా, ఊహకు అందదే నీ త్యాగమేసయ్యా. ఎలి అయిన యేసయ్యా
బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. అపహాస్యముతోనూ హేళనతోనూ ఈ రాజ్య స్థాపన జరిగింది. పిలాతు అన్నాడు, యూదుల రాజువా, నీ రాజ్యం ఎక్కడా? యూదుల రాజువా, అయితే నీ రాజ్యం ఎక్కడా అని అడిగాడు. యూదుల రాజు అయితే నీ రాజ్యం ఎక్కడా? రండి ఆ మాట చదువుదాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 36 వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 36 వచనం. నీ రాజ్యం ఎక్కడా? నా రాజ్యము, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే ఏం కాదు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధులు నా రాజ్యములో ఉండనే ఉండరు. భూమి మీద స్థాపించబడిన దేవుని రాజ్యము, యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్థాపించబడిన ఆ రాజ్యము, లోక సంబంధులు నా రాజ్యము లోక సంబంధమైనది కాదు. నీ రాజ్యం ఎక్కడుంది అని అడిగాడు. దానికేం సమాధానం చెప్పాడు? రండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు. దేవుని రాజ్యము ఎప్పుడొచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడుందని అదిగో అక్కడుందని చెప్ప వీలు పడదనేను. ఎక్కడుందట? ఇక్కడుందని అదిగో అక్కడుందని చెప్ప వీలు పడదు. ఇప్పుడు ఎక్కడుంది? స్థాపించబడిన రాజ్యం ఎక్కడుంది? ఇదిగో అక్కడెక్కడో ఉంది. అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉంది, అనంతపురంలోనూ ఉంది, ఇంకా ఆదిలాబాద్లోనే ఉంది, ఆంధ్రాలోనూ ఉంది. అన్ని చోటల దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఉంది. తన రక్తధారుల చేత స్థాపించబడిన రాజ్యం ఉంది. అందుకని ఎక్కడని లేదు, అక్కడని లేదు, అది ప్రత్యక్షంగా రాదు. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటించబడును. అట్టు తర్వాత అంతము దేనికి ప్రకటించబడును? సకల జనులకు సాక్ష్యార్థమై. నమ్మి బాప్తిసం పొందుతారని కాదు, సాక్షార్థమై. విన్నావా? విన్నా. నమ్మావా? ఎందుకని నమ్మలేదు? ఆ సాక్ష్యార్థమై, ఆ సాక్ష్యం కొరకే సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటించబడును. అట్టు తర్వాత అంతము వచ్చును. ఈ స్థాపించబడిన రాజ్యములో అందరూ చేరాలి అని యేసుక్రీస్తు ప్రభువారి ఆశ. అందుకనే తన ప్రాణము దారపోశాడు, అందుకనే తన రక్తము దారపోశాడు, అందుకని ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. మనందరం ఆయన రాజ్యంలో చేరాలి అని. చేరినట్టే ఉన్నారు, చాలామంది చేరినట్టే ఉన్నారు. నిజంగా చేరారో లేదో చూసుకోవాలి. నిజముగా దేవుని రాజ్యములో చేరకపోతే, నిజంగా మారు మనసు పొందకపోతే, నిజంగా మనసు మార్చుకోనకపోతే ఆ రాజ్యములో ఉండం. ఇక్కడ ఈ రాజ్యములో చేరని వాళ్ళు అక్కడ పరలోక రాజ్యములో ఉండరు. దేవుని రాజ్య స్థాపన భూమి మీద స్థాపించబడింది.
మనందరి కొరకు స్థాపించబడింది, మన కొరకే స్థాపించబడింది. మనం ఈ రాజ్యములో చేరి, ఈ సంఘములో చేరి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో చేరితే, అదిగో దేవుడు మన కొరకు సిద్ధపరచబడిన రాజ్యములో ఉంటాం. ఏమని చెప్పబడింది ఆయన గురించి? రండి, సిలువ పైన ఏం జరిగింది? సిలువలో ఆయన వేలాడుతూ ఉంటుండగా సిలువ పైన ఏమని రాయబడి ఉంది? రండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయం 19వ వచనం. 19వ అధ్యాయం 19వ వచనం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడైన యేసు అను పై విలాసమును సిలువ పైన పెట్టించెను. యూదుల రాజైన నజరేయుడైన యేసు అను విలాసము సిలువ పైన పెట్టించాను. వాళ్ళు వచ్చి అడిగారు, యూదుల రాజు అని ఆయన చెప్పుకున్నట్లుగా రాయమని మేము అన్నాం, కానీ యూదుల రాజు అని రాసేవేంటి అని అడిగారు. నేను రాసిందేమో రాశాను, అయిపోయింది, వెళ్ళండి అన్నాడు ఆయన. చాలామంది మన ఇళ్లలో ఉన్న క్యాలెండర్లో ఎలాగుంటుందో తెలుసా? మన ఇంటిలో ఉన్న క్యాలెండర్లో ఏమని ఉంటుందో తెలుసా? ఏమని ఉంటుందంటే INRI అని రాసి ఉంటుంది. INRI అని రాసి ఉంటుంది. యేసు ప్రభు వారిని పోలినట్టుగా ఒక వ్యక్తి సిలువ పైన వేలాడుతూ ఉన్నట్టు, సిలువ పైన ఆయన తలకు పైగా INRI అంటే యూదుల రాజైన నజరేయుడని యేసు అని అర్థం. యూదుల రాజైన INRI, యూదుల రాజైన నజరేయుడని యేసు అని అర్థం. ఇక్కడ ఏమన్నాడంటే ప్రపంచములకు రాజు, ప్రపంచాన్ని పాలించే రాజు, బూదిగంతముల వరకు స్థాపించబడిన రాజ్యము. ఆ రాజ్యములో చేరితే, ఆ రాజ్యములో చేరటానికి మనల్ని విడిపించడానికి వచ్చాడు. ఎక్కడి నుండి విడిపించాడో తెలుసా? రండి, ఆ మాట చదివి ముగిద్దాం. ఎక్కడి నుండి విడిపించాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమగు అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంధకార సంబంధమగు అధికారము నేటి కాలంలో కొనసాగుతూ ఉంది. అమ్మా వినండి, అంధకార సంబంధము అధికారము నేటి కాలంలో కొనసాగుతూ ఉంది. తెలియకుండానే సాతానుడి యొక్క అధికారము వ్యక్తులపైన, చాలామంది వ్యక్తులపైన కొనసాగుతూ ఉంది. తెలియకుండానే దాని నుండి విడిపించడానికి రాజ్య స్థాపన చేశాడు ఆయన. ఆ అంధకార సంబంధము అధికారము నుండి విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. ఆ రాజ్యంలో మనసు పూర్తిగా చేరితే, మారు మనసు పొంది చేరితే, ఆ రాజ్యములో నిజముగా చేరితే, ఆ రాజ్యములో చేరాలని ప్రేమతో చేరితే, విశ్వాసముతో చేరితే, ఇదిగో ఇక్కడ ఆయనను హృదయపూర్వకంగా యథార్థముగా ఆరాధిస్తే, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తే, మహిమలో ఆయన రాజ్యమందు మనం ఉంటామని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ఈ మాటలు మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం.